ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి ఈ ఉదయకాలం మనమందరం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి సహాయకరంగా ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయంలోంచి దేవుని వాక్యాన్ని విందాం. ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయము. మనం చదువుకున్న వచనం 7వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యం లేదు, అతని సత్తువు తగ్గలేదు. 6వ వచనం, బెత్పయోరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. దైవ గ్రంథంలో మోషేను గూర్చి కొన్ని సంగతులు మనం ధ్యానం చేస్తూ, మోషే ఆయన ధర్మశాస్త్రానికి ఆయన సూచనగా ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. టైపాలజీలో మోషే ధర్మశాస్త్రాన్ని సూచిస్తున్నాడు. మోషే గారు సమాధి చేయబడినప్పుడు ఆయన సమాధి ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియదు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ, యోధా వ్రాసిన పత్రికలో మరొక వచనాన్ని మనం దీనికి అనుబంధంగా చదువుకుంటూ ఉన్నాం. మొదటి అధ్యాయం, యోధా వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం 9 చదువుదాం. యోధా వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం 9. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చి తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. మోషే యొక్క శరీరమును గూర్చి అపవాది ఎందుకు తర్కిస్తున్నాడు? మోషే యొక్క శరీరం గురించి అపవాది ఎందుకు తర్కిస్తున్నాడు అంటే, దీనికి మనం యోహాను సువార్త 13వ అధ్యాయంలో యోధాలో సాతాను ప్రవేశించినప్పుడు వాడు ఆ ముక్క పుచ్చుకొని బయటికి వెళ్ళినని 30వ వచనంలో చదివాం. సో అపవాది యొక్క తంత్రములు మనం ఎరుగని వారము కాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం వచనం 11లో వ్రాసినట్లు, అపవాది యొక్క తంత్రములు మనం ఎరుగని వారం కాదు. వాడు మోషే శరీరాన్ని గురించి తర్కిస్తున్నాడు. వాడు యేసుక్రీస్తు యొక్క శరీరం తీసుకొని బయటికి పోయాడు. కాబట్టి అపవాది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రవేశాన్ని వాడు ఎంత మాత్రం కూడా ఒప్పుకోడు. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు వాడు శాస్త్రులు పరిసయ్యులను రేపి చాలా సార్లు మరి మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, మరి మోషే ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది కదా అని వాడు చాలా సార్లు శాస్త్రులు పరిసయ్యుల ద్వారా వాడు తర్కించిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా శాస్త్రులు పరిసయ్యులు మాట్లాడుతున్న మాట చూడండి. 5వ వచనం, అట్టి వారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావా అని అడుగుతున్నారు. కాబట్టి అపవాది మోషే ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టాలని వాడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క ప్రవేశాన్ని వాడు ఆటంకపరుస్తూనే వచ్చాడు. కారణం ఏంటంటే, మోషే ధర్మశాస్త్రం అనేది అపవాది యొక్క బలం అని మనం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14లో చూస్తాం. మోషే ధర్మశాస్త్రం అపవాది యొక్క బలం. ఈ విషయం చాలా మందికి డైరెక్ట్ గా రిఫరెన్స్ లేదు కాబట్టి తెలియదు. అందుకనే చాలా మంది మోషే ధర్మశాస్త్రాన్ని గైకొనాలి అని చెప్తారు. మోషే ధర్మశాస్త్రాన్ని గైకొనటం అంటే ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతకటం అని మనకు తెలుసు. ఒకవేళ ధర్మశాస్త్రం వల్ల నీతి కలిగితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అనే వచనం కూడా చాలా మందికి
తెలియదు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 21 ప్రకారం. కాబట్టి అపవాది యొక్క ఆయుధమే మోషే ధర్మశాస్త్రం. ఎందుకంటే దానిని ధర్మానుకూలంగా వినియోగించకపోతే, తిమోతి మొదటి పత్రిక 1:10లో చెప్పినట్లు దానిని ధర్మానుకూలంగా వినియోగించకపోతే అది చంపేస్తుంది. రోమాపత్రిక 7:9 మనకు తెలుసు కదా! అక్షరము చంపుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:6 అది అపవాది యొక్క ఆయుధం. అందుకనే యేసు ప్రభు ఈ లోకంలో ప్రవేశించటం అనేది వాడు ఆటంకపరుస్తూనే వచ్చాడు. యేసుక్రీస్తు ప్రవేశించిన తర్వాత కూడా యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఒప్పుకొనని వంచకులు అనేకులు, క్రీస్తు విరోధులు అనేకులు బయలుదేరారని యోహాను వ్రాసిన 2వ పత్రిక 7వ వచనంలో, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియులారా వినండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా అపవాది నశించాడు. కానీ ఎలా నశించాడనే వివరణ తెలుసుకోకపోతే అసలు ఈ ధర్మశాస్త్రం టాపిక్ బయటికి రాదు. హెబ్రీ 2:14లో యేసుక్రీస్తు మరణం ద్వారా అపవాది నశించాడని చదువుకుంటూ వెళ్ళిపోతే అసలు ఈ ధర్మశాస్త్రం గొడవే రాదు. కానీ అక్కడ చాలా క్లియర్‌గా ఉంది. చదవండి హెబ్రీ 2:14 ఒకసారి చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత చాలండి. ఇక్కడ దాచి 14 వచనంలో యేసుక్రీస్తు మరణం ద్వారా అపవాది నశించాడు అని మాత్రం రాయలే. ఏం రాసాడంటే మరణం యొక్క బలము గలవాడు అన్నాడు. మరణము యొక్క బలము గలవాడు. మరణము యొక్క బలం అంటే అక్షరము చంపుతుంది గదా! అదే వాడి యొక్క బలం. అందుకనే యేసుక్రీస్తు మరణం ద్వారా అపవాది నశించాడు. మన స్తుతియు మహిమ ఘనత నీకే అనే పాటలో భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు మరణము గెలిచి అని రాసేసారు దాన్ని. మరణము గెలిచి కాదు, మరణము ద్వారా. మరణం గెలిచి అంటే ఏంటి? పునరుద్ధానం. యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా అపవాది నశించలేదు. యేసుక్రీస్తు మరణం ద్వారా అపవాది నశించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు మరణంలో అక్షరాన్ని ఆయన కొట్టివేశాడు. అందుకని ఆడు చచ్చిపోయాడు. మీరు చూడండి డైరెక్ట్‌గా యేసుక్రీస్తు ప్రభు వెళ్లి సాతానుతో ఫైట్ చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రం యొక్క అవసరత లేకుండా చేశాడు. అంటే మనుషులను విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చడానికి అవసరమైన విమోచన కార్యం జరిగించాడు. రోమాపత్రిక 3:24 ఎప్పుడైతే విమోచన జరిగించాడో మనుషుడు విశ్వాసం వల్ల నీతిమంతుడైతే ఇక మనుషుడికి ధర్మశాస్త్రంతో అవసరమే లేదు. అలాగూ అపవాది యొక్క బలాన్ని ఆయన కొట్టివేశాడు. ఆటోమేటిక్‌గా అపవాది నశించిపోయాడు. కాబట్టి ఈ వివరణ ఎవ్వరినైనా అడగండి. 100% మంది చెప్పట్లేదు. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు అపవాది ఎలా నశించాడు అంటే, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు అపవాది ఎలా నశించాడో హెబ్రీ 2:14లో ఉంది. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని అని రాసింది. కాబట్టి 3 మాటలు నేను ఇలా చెప్తాను. ఎప్పుడు మీరు ఇవి నెమరు వేసుకుంటూ ఉండండి. నంబర్ 1 యేసుక్రీస్తు ప్రభువా నువ్వు చనిపోవటం ద్వారా నేను పాపం విషయంలో చనిపోయాను. నంబర్ 2 యేసు ప్రభువా నువ్వు మరణించడం ద్వారా నేను ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాను. నంబర్ 3 యేసు ప్రభువా నువ్వు చనిపోయావు కాబట్టి అపవాది నశించాడు. కొన్నిసార్లు సాతాను యొక్క శక్తులు, సాతాను యొక్క తంత్రాలు, సాతాను యొక్క కుయుక్తి ఇవన్నీ కూడా మనకు భయం కలిగిస్తున్న సందర్భాల్లో ఇలాగే చెప్పాలి. అపవాది నశించాడు. ఎలా నశించాడు అనేది మనము వివరణలోకి వెళ్తే తప్ప ఆ మాట మనం గట్టిగా నమ్మలేం. అపవాది నశించాడు. ఎందుకంటే వాడి బలమేంటి? వాడి బలమేంటంటే వాడి తలేంటి? వాడి తలేంటంటే ధర్మశాస్త్రం. వాడి తోక, వాడి తల గురించి ప్రకటన గ్రంథం 12లో రాయబడింది. వాడి తల యేసుక్రీస్తు ప్రభు కొట్టివేశాడు. అందుకని ఆదికాండం 3:15లో అన్నాడు, స్త్రీ సంతానము సర్పమును తల మీద కొట్టును అన్నాడు. వాడేమో మడిమ మీద కొడుతున్నాడు. మడిమ అంటే అర్థం ఏందంటే మనస్సాక్షి. యోహాను సువార్త 13వ అధ్యాయంలోకి మీరు వెళ్తే యేసు ప్రభు పాదాలు కడుగుతున్నారు. పాదాలు ఎందుకు కడుగుతున్నారంటే పాదములు అంటే మనస్సాక్షి అని మనం ధ్యానం చేశాం. స్నానం అంటే హృదయము,
హృదయం పవిత్రమవటం, పాదములంటే మనస్సాక్షి పవిత్రమవటం. సాతానుగాడు విశ్వాసుల మనస్సాక్షి పాడు చేస్తాడు. సర్పం మడిం మీద కొడుతుంది. కానీ యేసు ప్రభు వాడి తల మీద కొట్టాడు. తల మీద కొట్టాడంటే అర్థమైందంటే, ఆయన రిలీజియన్ అనే తలకాయని ఆయన పగలగొట్టేశాడు. మతము అనేది ఏదైనా ధర్మశాస్త్రమే. మతము అనేది ఏదైనా ధర్మశాస్త్రమే. దానిని యేసు ప్రభు ఆయన తల మీద కొట్టాడు. కాబట్టి ఆహ్, పాము యొక్క లక్షణం ఏందంటే, అది తల మీద తగిలిన దెబ్బ అది తోక కదుపుతుంది. అయితే తోకకు కూడా భయపడే విశ్వాసులున్నారు. తోక అంటే ఏంటంటే గలతీ 4:10 దినములు, మాసములు, సంవత్సరాలు, ఉత్సవాలు వీటినేమంటారంటే దెయ్యముల మూలపాఠాలంటారు. సో, చాలా మంది తల పగిలిందని తెలియక తోకకు భయపడుతున్నారు. అందుకని ఆచారాలు చేస్తున్నారు. మీరు కావాలంటే హెబ్రీ 2:14లో తలుంది. 15లో తోకుంది. చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14లో వాడి తల గురించి రాశాడు. హెబ్రీ 2:15లో వాడి తోక గురించి రాశారు. ఒకసారి తీసినోళ్ళు చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా యెస్. ఈ రక్తమాంసములలో 2 వచనాలు పాల్గొనెను. చూడండి. 2:14లోనేమో వాని తల గురించి రాశాడు. అపవాదిని ఆయన నశింపజేశాడు అనే మాట ఇక్కడ రాయబడింది. 2:15లోనేమో వాని తోక. వాని తోకేంటి? ఆచారాలు. ప్రజలు భయంతో ఆచారాలకు లోబడిపోయారన్నమాట. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎంతమంది క్రైస్తవులు అపవాది నుంచి విడుదల పొందారు? ఎంతమంది క్రైస్తవులు అపవాది నుంచి విడుదల పొందారు? క్రైస్తవులు ఎంతమంది అపవాది నుంచి విడుదల పొందారు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన అందరూ వారిలో ఉన్నారు. ఎంతమంది అపవాది నుంచి విడుదల పొందారు? అందరూ ఉన్నారు. అందరూ పొందారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ అపవాది నుంచి విడుదల పొందారు. ఇప్పుడు రెండో ప్రశ్న. యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంచిన వారిలో ఎంతమంది నిర్జీవ క్రియలు సేవిస్తున్నారు? 100కి. మీకు తెలిసిన వాళ్ళు 100కి. నిర్జీవ క్రియలు, శరీరాచారాలు, లోకమూల పాఠాలు, దెయ్యాల పాఠాలు 90% అయ్యే పాటిస్తున్నారండి. 90% ఉన్నారు కదా! అంటే వీళ్ళందరూ తలకాయ పగిలిందని తెలిసి కూడా వీళ్ళ తోకకు భయపడుతున్నారు. ఎందుకనుకున్నారు? ఆ తల ఎలా పగిలిందో వివరణ తెలీదు కాబట్టి. ఆ వివరణ తెలిస్తే తప్ప మన తోకకే ఇప్పుడు ఈ విజ్ఞాన వేదిక వాళ్ళు ఏమంటారంటే, మనిషి ఎప్పుడైతే బాగా చదువుకుంటాడో, అప్పుడు జ్ఞానం పెరిగినప్పుడు ఈ మూఢాచారాల నుంచి బయటకొస్తాడని చెప్తారు. మరి ఇంత బాగా చెప్తున్నారు కదా! రాకెట్ ప్రయోగించే దగ్గర కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నారు? ఇప్పుడు రాకెట్ పైకెళ్తుందంటే ఎంత విజ్ఞానంతో అది అక్కడి నుంచి ల్యాండ్ అయ్యి పైకెళ్తుంది అక్కడి నుంచి. మరి అక్కడ కూడా కొబ్బరికాయ కొడుతున్నారంటే, మనిషి ఆచారాల నుంచి ఈ విద్యా చైతన్యం ద్వారా బయటకు రాలేడు. కేవలము ఒక వ్యక్తి మనస్సాక్షిలో ఐ యామ్ పెర్ఫెక్ట్ అనే కాన్షియస్‌నెస్ వస్తే తప్ప, మనిషి ఈ భయపడి చేసే ఆచారాల నుంచి బయటకు రాలేడు. ఐ యామ్ పెర్ఫెక్ట్ అని ఎవరికీ అనిపించదు. ఎందుకంటే, రాత్రి నేను వాక్యం చెప్పిన తర్వాత, ప్రభు ఈ విషయాలు మాట్లాడుతూ వస్తున్నాడు లోపల. అందులో ఒక విషయం చెప్తా. అదేందంటే, మనిషి తను చేసే క్రియలను బట్టి నీతిమంతుడు అనుకుంటాడు. విశ్వాస న్యాయం సువార్త తెలియనంత కాలం నాస్తికుడైనా, ఏ మతానికి చెందినవాడైనా తన కర్మను బట్టి అతడు పెర్ఫెక్ట్ అనుకుంటాడు. ఆ లెక్కలో చూసుకుంటే, కర్మ వల్ల ఎవరు గూడా నీతిమంతులు కారు. ఎందుకంటే, మనిషి పాపం చేస్తాడు కాబట్టి. అప్పుడు ఏ వ్యక్తికి కాన్ఫిడెన్స్ ఉంటది నేను పెర్ఫెక్ట్ అని? ఎందుకంటే దురాశలు, పాపేచ్ఛలు అని మనం చెప్పుకుంటున్నాం గదా! రోమా 7:5, 7:8 ఇవి కూడా మనం జయించగలుగుతున్నాం ఇప్పుడు. దేవుని కృప ద్వారా. కానీ కర్మనీతిలో ఉన్నవాడు వాటిని జయించలేడు. అవి చేస్తాడు. చేస్తున్న వ్యక్తికి తను నమ్మే సిద్ధాంతం ప్రకారం, తను నమ్మే న్యాయం ప్రకారం, తను పెర్ఫెక్ట్ అనే కాన్షియస్ అతను కలిగిద్దా? ఖచ్చితంగా కలగదు. కలగనప్పుడు ఆ వ్యక్తి
ఏదో ఒక విధంగా ఏదో ఒక ఆచారానికి లోనయ్యే ఉంటాడు. కాబట్టి చైతన్య వేదికలు చాలా చదువులు పెరిగితే మూఢాచారాలు పోతాయని చాలామంది అంటున్నారు గానీ, అసలు నేనేం జెప్తానంటే, ఆచారాలకే అవకాశం లేని క్రైస్తవ్యంలో కూడా ఆచారాలెక్కువున్నాయి ఇప్పుడు. కారణం ఏంటంటే, మనుషులు భయపడిపోతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే, వాని తోక ఆకాశ నక్షత్రములలో మూడో భాగం నీడ్చివేసింది. ప్రకటన గ్రంథం 12. ఈ మూడో భాగం నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో, వీరు ఆకాశ మండలమందున్న దురాత్మలు. వీళ్ళ యొక్క పాఠాలు దినాచారాలు, నెలాచారాలు, సంవత్సరాలు, ఉత్సవ కాలాలు. చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అనే విధులు మనుషుల పారంపర్యాచారాలు. కొలసి పత్రిక. పేతురు మొదటి పత్రిక 1:15 పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. వీటన్నిటికి భయపడిపోతున్నారు. నేనొకటి చెప్తాను. తలకాయ పగలగొట్టాడంటే అర్థమేందంటే, ఇక వాడి తోక కూడా మనల్ని భయపెట్టకూడదు. హెబ్రీ 2:14లో వాడి తల పగిలింది. హెబ్రీ 2:15లో మనమందరం గూడా భయము నుండి గూడా విడుదల పొందాం. మరణ బలము నుండే గాదు, మరణ బలము గలవాని నుండే గాదు, మరణ భయము నుండి గూడా మనం విడుదల పొందాం. ఇప్పుడు మనకున్నది దేవుని భయమా? మరణ భయమా? చాలా మంది మరణ భయాన్నే దేవుని భయంగా చెప్పేసుకుంటున్నారు. చాలా మంది మీరు చూడండి ప్రయాణం చేసినప్పుడు గుడి కనిపిస్తే గుడికి దండం పెట్టుకుంటారు. బొమ్మలకు ఏదైనా కనపడితే దేవుడికి దండం పెట్టుకుంటున్నాం అంటారు. వాళ్ళందరూ చేసేది ఎందుకోసం అంటే భయంతో చేస్తున్నారు ఇదంతా. చచ్చిపోతామేమో, ఏదన్నా అయ్యిద్దేమో అని. దీన్నేమంటారంటే యెషయా గ్రంథం 9 అధ్యాయంలో రాసినట్లుగా మరణ ఛాయ అని అంటారు. లూకా సువార్తలో మొదటి అధ్యాయం ఆఖరి వచనంలో గూడా ఉంది. మరణ ఛాయ గల నివాసుల మీద. మరణం యొక్క నీడలో ఉన్నవారు మరణం యొక్క భయము చేత దాస్యానికి లోబడి ఉన్నారు. ప్రియ ప్రభు మనల్ని నీడలో మరణపు నీడలో ఉంచలేదు. మరణంలోండి జీవంలోకి దాటించాడు. యోహాను 5:24. మరణపు నీడ గూడా మనకు లేదు. కానీ ప్రజలు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే కారణము వాడి తల పగిలిందని తెలుసుకుంటున్నాం గానీ ఎలా పగిలిందో మనం తెలుసుకోవాల. వాడి కపాలం పగిలిపోయిందన్నమాట. అందుకనే యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు గొల్గోతా కొండ మీద ఆయన సిలువ వేయబడ్డాడు. గొల్గోతా అంటే తెలుగులో కపాల స్థలము అని అర్థం. గొల్గోతా అనే పదం గూడా గొలియాతు అనే పదానికి చెందిన పదమే. గొలియాతు యొక్క తల పట్టుకొని దావీదు యెరూషలేముకొచ్చాడు. నేడు మన పరమ దావీదు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దావీదు గొలియాతు తల కాదు, అపవాది తలని అక్కడ పగలగొట్టాడు. కాబట్టి అందరూ తెలుసుకోండి, అపవాది నశించాడు. వాడు నశించటానికి మూలం ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభు కొట్టివేశాడు. కొట్టివేశాడు అంటే అర్థమేందంటే రోమాపత్రిక 10:5 చదివితే ధర్మశాస్త్రము వలన నీతిని వెదుకుట అనేది కొట్టివేశాడు. ఎందుకంటే మనుష్యులను విశ్వాసం వల్ల ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడు. కాబట్టి ఎవరైతే ఇలాగు సత్యాన్ని గ్రహించారో వాళ్ళు వాడికి భయపడరు. నేను ఒక ప్రశ్న అడగనండి. దేవుడు తర్వాత అందరూ ఎక్కువ భయపడేది ఎవరికి? దేవుడు తర్వాత. దేవుడు చాలా గొప్పవాడు. ఆ తర్వాత స్థానం ఎవరిది చెప్పండి? దెయ్యందేనండి. వెరీ గుడ్. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు మీరు. దేవుడు తర్వాత ఈవెన్ దేవుని సేవకులు కూడా లేరు ఈరోజు. దేవుని తర్వాత అంటే ఒకవేళ కుమారుడు, పరిశుద్ధాత్మ కూడా కవర్ చేస్తాను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ తర్వాత దేవుని సేవకులు కూడా లేరు. నెక్స్ట్ ప్లేస్ ఎవరిదంటే వాడిదే. అంటే క్రికెట్ భాషలో చెప్పాలంటే ఆయనేమో అవతల సైడ్ బ్యాటింగ్ చేస్తుంటే ఈ యువతల సైడ్ ఏమో అపవాదిగాడు ఉన్నాడన్నమాట. చాలా మంది అంతే. దేవుడు ఫస్టు, తర్వాత ఇలా అంటారు. దేవుడు శక్తి గలవాడండి. ఆ తర్వాత శక్తి మాత్రం అపవాదిగాడిదే అంటారు. నేనేమంటానంటే వాడు విశ్వాసుల కాళ్ళ క్రింద ఉన్నాడు. అర్థమైతే ప్రతి విశ్వాసి కూడా అపవాదిగాడి కంటే శక్తిమంతుడు. ఇంకా చెప్పాలంటే పరలోకములో ఉన్న దూతలందరూ గూడా
మనకు పరిచర్య చేస్తున్నారని హెబ్రీ 1:14 రాశాడు. వాడు పడిపోయిన దూత. నేనెందుకు ఇలా చెప్తున్నానంటే, మీరు ఫైనల్ క్రికెట్ మ్యాచ్‌లో గెలిసినోళ్ళకి విన్నర్ ట్రోఫీ ఇస్తారు. ఇంకొకళ్ళకి రన్నర్ అప్ ఇస్తారు కదా! ఇప్పుడు ఇందులో ఎవరైతే ఓడిపోయిన టీమ్‌లో ప్రత్యర్థి కెప్టెన్ ఉంటాడో, అతడు గెలిచిన టీమ్‌లో కెప్టెన్ తర్వాత స్థానంలో ఉంటాడు. ఈవెన్ ఓడిపోయినా. అతని టీమ్ సభ్యులు గూడా సెకండ్ ప్లేస్‌లో ఉండరు. అలాగే ఈరోజు దేవుని తర్వాత చాలామంది అపవాది అనుకుంటున్నారు. నేనైతే అపవాది గడికి 0 మార్కులేస్తానంతే. ఎందుకంటే వాడు నథింగ్ అంతే. ఎందుకంటే వాడు నశించిపోయాడు. ఆ విషయం మనకు తెలియనంత కాలం ఆ తోకలో గూడా ఏదో ఉందనుకుంటాం. వాడి తోకలో ఏమీ లేదు వాస్తవంగా. వాడిప్పుడు ఎందుకున్నాడంటే, ఇప్పటికీ రక్షించబడని విశ్వాసులున్నారు కాబట్టి వాడున్నాడు. వెయ్యేండ్ల రాజ్యంలో వాడుంటాడా? చదవండి. ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. వచనం 7. 1000 సంవత్సరములు గడిచిన తరువాత 3 చదవండి అన్న. 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర చేశాడు. 1000 సంవత్సరాలు వాడిని బంధించాడు. రెండో వచనం. 1000 సంవత్సరాల తర్వాత వాడిని మళ్ళీ విడిపించాడు. 10వ వచనం. మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడ్డాడు. అచ్చట క్రీస్తు విరోధున్నాడు, అబద్ధ ప్రవక్తున్నాడు. బైబిల్‌లో డైరెక్ట్‌గా బ్రతికుండగానే పాతాళానికి వెళ్ళినోళ్ళున్నారు. ఎవరు వాళ్ళంటే కోరాహుతో పాటు ఏకీవించిన వారు. బైబిల్‌లో బ్రతికుండగానే డైరెక్ట్‌గా పాతాళానికి గాదు, అగ్నిగుండానికి వెళ్ళిపోయినోళ్ళున్నారు. వాళ్ళు అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి. 19వ అధ్యాయం వచనం 20. కానీ అపవాదిగాడు కూడా ఫస్ట్ పాతాళానికి వెళ్ళాడు. ఆ తర్వాత వాడు నరకానికి వెళ్ళాడు. అగ్నిగుండానికి వెళ్ళాడు. పాతాళంలో వాడు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? అగాధంలో వాడు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? సేపా? 1000 1000 సంవత్సరాలు ఉంటాడు. అగ్నిగుండంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? అండ్ ప్లీజ్ అది నిరంతరం ఉంటుంది. ఇక నిత్యం వాడి స్థానం అది. కాబట్టి వాడు ఎప్పుడైనా మీకు కనపడ్డాడు అనుకోండి, వాడిని పిలిచి ఇలా చెప్పండి. 1000 సంవత్సరాలు పాతాళంలో ఉంటావు. నిత్యం అగ్నిగుండంలో ఉంటావు. ఓవర్ యాక్షన్ చేయకని చెప్పండి. ఎందుకంటే వాడిప్పుడు చాలా మందిని వాడు మోసం చేసేస్తున్నాడు. మీలో కూడా వాడితో వీమందించుకున్న వాళ్ళు ఉంటారు. ఇదేం గొడవ అండి మాకు అని అనుకోకండి. నేను చెప్తానేనండి. ఎంతమందికి ఈ ఉదయకాలం సత్యనారాయణ గారు ఫోన్ చేస్తే తప్ప నిద్ర లేవనోళ్ళు ఎవరెవరు ఉన్నారు చెప్పండి నాకు. వాళ్ళందరికీ చెప్తున్నాను. మిమ్మల్ని ఖచ్చితంగా అపవాది గట్టిగా చెప్పండి ఆడికి. మా జోలికి రాకరా, నీకు మాకు లింక్ లేదురా అని చెప్పండి. ఎందుకంటే చాలా మంది సోమరులుగా ఉంటున్నారు. చాలా మంది నిర్లక్ష్యం కలిగి ఉంటున్నారు. అయితే కొంతమంది అడిగారనమాట సత్యనారాయణ గారిని ఏమనంటే, మేము పొద్దున్నే లేవలేమండి లేపండి అని. వాళ్ళు గొడవ వదిలేయండి. నేను వాళ్ళ గొడవ కాదు. అసలు ఈరోజు మీటింగ్ లేదనుకున్నానన్నా అంటారు కొంతమంది విచిత్రంగా. పోన్లే, ఈరోజు అసలు భూమి మీద లేననుకోలేదు. అసలు ఫస్ట్ మనం అడగాలన్నమాట. ఈరోజు కూడుకుందా లేదా? ఈరోజు ప్రభు ఏం చెప్తాడు అనే ఆసక్తితో పడుకొని ప్రార్థన చేసి వెయిట్ చేయాలన్నమాట. సో వినండి, అపవాదిగాడు చాలా మందిని మోసం చేస్తున్నాడు. అందులో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:3 ప్రకారం సంఘాన్ని మోసం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11 ప్రకారం సేవకులు మోసం చేస్తున్నాడు. అయితే ప్రకటన 12:9 ప్రకారం వాడు సర్వలోకాన్ని మోసం చేసేస్తున్నాడు. కాబట్టి వాడు కనబడని యాకోబు అన్నమాటాడు, మోసగాడు. వాడు అబద్ధమునకు జనకుడు, వాడు అబద్ధికుడు అని యోహాను సువార్త 8:44లో చెప్పాడు. కాబట్టి ప్రస్తుతం వాడు ఎందుకున్నాడు అంటే, వాని వశంలో లోకముంది.
యోహాను 14:30. మనమేం చేస్తున్నాం? ఆ లోకానికి సువార్త చెప్పడానికి ఇక్కడున్నాం. మీరెందుకు ఇక్కడున్నారో తెలుసా? కొంతమందంటారు, ఆహ్, "రేపు చాలా పనుందన్నా" అంటారు. ఏం పని చెప్పు? చెప్తారు బాగా. అసలు నువ్వు అందుకే ఉన్నావిక్కడ. ముఖ్యమైన ఉద్దేశాన్ని మర్చిపోయి సెకండరీని ప్రైమరీ ప్లేస్‌లో పెట్టేశారు చాలామంది. అసలు మనం ఇక్కడున్నది ఎందుకంటే లోకానికి సువార్త చెప్పటానికి. లోకానికి ఆశీర్వాదంగా ఉండటానికి. రోమా 15:29. కాబట్టి మనం డైరెక్ట్‌గా అపవాదితో యుద్ధం చేస్తున్నాం ఈ లోకంలో. యేసు ప్రభు చేసిన యుద్ధానికి, మనం చేసిన యుద్ధానికి చిన్న తేడా ఉంది అందరూ గమనించండి. యేసుక్రీస్తు ప్రభు చేసిన యుద్ధంలో అపవాదిని నశింపజేశాడు. మనం చేస్తున్న యుద్ధంలో అపవాది నశించాడని నమ్మి లోకాన్ని వాడి వశంలో నుంచి ప్రభువులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ లోకంలో ఉన్నవి ఎవ్వరికీ తెలియకపోవచ్చు కానీ, మన బలమేంటో అపవాదికి తెలుసు. మనం ఎవరమో, మనం ఏ వాక్యం వింటున్నామో, మనం ఏ సత్యాన్ని గ్రహించామో అదంతా గూడా అపవాదికి తెలుసు. అంటే సత్యం తెలుసు అనట్లేదు నేను. మనం ఎంత పవర్‌ఫుల్లో వాడికి తెలుసు. అందుకనే ముఖ్యంగా ఈ ఈ పరిచర్య ఎంత బలమైనదో అపవాదికి తెలుసు. ఎందుకంటే ఈ పరిచర్య ద్వారా సువార్త పరిగెత్తుతుంది. తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రికలో రాసాడు కదా! మొదటి అధ్యాయంలో రెండవ అధ్యాయం, మూడో అధ్యాయంలో తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రికలో ఏం రాసాడు? మూడో అధ్యాయం మొదటి వచనం సువార్త పరుగెత్తి అని రాసాడు కదా! ఫుట్‌నోట్‌లో ఉంది చదవండి కావాలితే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము, రెండవ అధ్యాయము వచనం 22లో సువార్త వ్యాపిస్తుంది అని రాసాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:6లో కూడా సువార్త ఫలిస్తుంది అని రాసాడు. పవర్‌ఫుల్ మినిస్ట్రీ ఇది. ద మినిస్ట్రీ ఆఫ్ రైచియస్‌నెస్ ఈస్ ద పవర్‌ఫుల్ మినిస్ట్రీ. నీతి కారణమైన పరిచర్య శక్తివంతమైన పరిచర్య. ఎందుకంటే ఇందులో సువార్త పరిగెత్తుతుంది. సువార్త వ్యాపిస్తుంది. సువార్త ఫలిస్తుంది. అందుకనే వాడేం జేస్తున్నాడంటే, కలిపి చెరిపెడు వారిని వాడు సాతాను పరిచారకులుగా వాడుకుంటున్నాడు. ఎందుకంటే, కలిపి చెరిపినప్పుడు సువార్త ఫలించదు. సువార్త వ్యాపించదు. సువార్త పరిగెత్తదు. కేవలము ఈ లోకము దుష్టుని యందు పడి ఉన్నది కాబట్టే వాని ఉనికి ఉన్నది. యోహాను మొదటి పత్రిక 5:19. ఒక్కసారి సంఘము కొనుపోబడిందంటే, వాడు మరికొంతకాలం అంటే మరొక 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాలు కూడా ఆ క్రీస్తు విరోధిని అడ్డం పెట్టుకొని ఈడు బ్రతుకుతాడు వెనకాల. ఆ అబద్ధ ప్రవక్తను అడ్డం పెట్టుకొని వీడు వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటాడన్నమాట. కానీ ఆఫ్టర్ 7 వీడు 1000 ఏండ్లు మూసివేయబడతాడు. ఆ తర్వాత వీడు బయటకొస్తాడు. నిత్యము వాడు అగ్ని గంధకాలతో మండుగుండంలో ఉంటాడు. కాబట్టి ఈ సంగతులు తెలుసుకున్న వారు ప్రస్తుతం మీరు చేయాల్సిన పనేందంటే, సువార్త ప్రకటన విషయంలో ఆలోచన కలిగుండాలి. సువార్త ఎలా ప్రకటించాలి? సువార్త ఎలాగ వ్యాపిస్తుంది? సువార్త ఎలాగు పరిగెత్తుతుంది? సువార్త ఎలా ఫలిస్తుంది? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తే చాలు. హెబ్రీ 10:38. రోమా 1:17. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తే చాలు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు పనిచేసే ప్లేస్‌లో విశ్వాసం వల్ల జీవిస్తున్నారా? మీరు చదువుకుంటున్న కాలేజీలో విశ్వాసం వల్ల జీవిస్తున్నారా? మీరు ఇంటిలో ఉండి పని చేసుకుంటున్నారు గదా! మీరు విశ్వాసం వల్ల జీవిస్తున్నారా? విశ్వాసం వల్ల మీరు జీవిస్తే మీరు సువార్త. మీ ద్వారా సువార్త ఎలా పరిగెత్తుతుందా అనేది, ఎలా వ్యాపిస్తుందా అనేది చాలా అద్భుతంగా మీకు గూడా అర్థమైద్ది. నాకు తెలియట్లేదనేది ఏముండదు. అపోస్తులు 1:8 పరిశీలించండి. యేసు ప్రభు సువార్త ఎలాగు వ్యాపిస్తుందో ఆయన క్లియర్ మ్యాప్ చెప్పాడు. అపోస్తులు 1:8. అపోస్తుల కార్యాలు 13 అధ్యాయం నుండి 3 సువార్త యాత్రలు. ముఖ్యంగా మొదటి 2 సువార్త యాత్రలు పౌలు, బర్నబా చేసిన సువార్త యాత్ర గావచ్చు, పౌలు గారు, తిమోతి, సైలస్ ఈ ముగ్గురు చేసిన సువార్త యాత్ర గావచ్చు. ఈ సువార్త యాత్రలో వారు ఎలాగూ పరిచర్య చేశారో క్లియర్ మ్యాప్స్ ఈరోజు మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే
సువార్త ఎలాగు పరిగెత్తుతుందో అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో, మీరున్న చోటున మీరు విశ్వాసం వల్ల జీవించండి. విశ్వాసం వల్ల జీవిస్తున్న వారు పేతురు 1:5 వారు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడతారు. ఇంతమంది స్టూడెంట్స్ ఇంత వంకర వంకరగా మాట్లాడుతున్నారు. ఇంత వంకరగా చూపులు చూస్తున్నారు. ఎంత తప్పుడు ఉద్దేశాలతో బ్రతుకుతున్నారు. ఈ ఒక్క వ్యక్తి మాత్రమే ఏ పాపం చేయకుండా చాలా పెర్ఫెక్ట్‌గా బ్రతుకుతున్నాడు. కారణం ఏంటి అని ఆలోచింపజేసేదే సువార్త. మన పెర్ఫెక్ట్ లివింగ్‌కి మూలం ఏందంటే, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడబడటం. కాబట్టి మరొకసారి నేను మీకు అందరికి ఈ విషయాన్ని అప్పగిస్తున్నాను. అపవాది మోషే శరీరాన్ని గురించి తర్కిస్తున్నాడు. మనమేం చెప్పాలా? అసలు మోషే శరీరం ఎక్కడి నుంచి పట్టుకొచ్చావురా నువ్వు? మోషే సమాధి ఎక్కడుందో గూడా ఎవరికీ తెలీదు గదా! నోవహు ఓడలోనికి పావురము త్రుంచబడిన ఒలీవ మొక్కను తీసుకొచ్చినట్లుగా చూస్తాం గానీ, ఆ కాకి ఇప్పుడు గూడా ఇక్కడే అరుస్తుంది పక్కన. అది ఎక్కడెక్కడో తిరుగుతుంది. దానికి వాస్తవంగా కాలు మోపుటకు కూడా స్థలం లేదని పావురం తిరిగొచ్చింది గానీ అది రాలేదు. కారణం ఏంటంటే వాడు మోషే సమాధి ఎక్కడుందో గూడా తెలియని నట్లుగా దేవుడు దాన్ని ఉంచినట్లయితే, వాడిప్పుడు ఆ మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నం జేస్తున్నాడు. ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే మొన్న కొలస్సీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన ఒక మాట నేను ఆహ్, గుర్తు జేశాను. అది చదవలేదు కానీ, ఒకసారి అది చదివి మన ఈ వర్తమానాన్ని ముగిద్దాం. అందరూ చూడండి కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, వచనం 13. మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను, మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను, మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, మన అపరాధములన్నిటిని క్షమించి, ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశారు. నెక్స్ట్ మాట అద్భుతమైన మాట. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేశాడు. నేనో ప్రశ్న అడగనా? ప్రధానులు, అధికారులకు ఆయుధాలు ఎప్పుడుంటాయి? ప్రధానులకు, అధికారులకు ఆయుధాలు ఎప్పుడుంటాయి? దానికి వెళ్ళినప్పుడండి. అద్భుతంగా చెప్పారు. ఇంక చెప్పండి ఎవరైనా? ప్రధానులకు, అధికారులకి ఆయుధాలు ఎప్పుడుంటాయి? సెక్యూరిటీ పర్పస్ భద్రత కోసం అని ఉంటాయి. నువ్వు వెంకెరగొట్టేసావు తమ్ముడు. చితగ్గొట్టేసావు. ఇలా చెప్తానండి. ధర్మశాస్త్రం ఉన్నంత వరకు ప్రధానులకు, అధికారులకు ఆయుధాలు ఉంటాయి. అది సమాధి చేయబడ్డా కూడా వాళ్ళకి ఆయుధాలు ఉండొచ్చు. కానీ అసలు ఆ సమాధి ఎక్కడుందో తెలియకుండా చేస్తే ఇక వాళ్ళకి ఆయుధాలే లేవు. ఈ ప్రధానులు, అధికారులు అంటే ఎవరు? మన ప్రధానమంత్రి అనుకున్నావేటి ప్రశాంత్? ప్రధానులు, అధికారులు అంటే దురాత్మలో. ప్రధానులు, అధికారులకు ఆయుధాలు లేకుండా చేసేసాడు ఆయన. ఎలాగంటే రుణపత్రాన్ని సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి నెక్స్ట్ చెప్పిన మాట చూడండి. అసలు అడ్డమే లేకుండా చేశాడు. సమాధి ఎక్కడుందో లేకుండా తెలియకుండానే చేసేసాడు మోషే సమాధి. నేనిలా అంటాను, ఆయన ధర్మశాస్త్రాన్ని పాతిపెట్టడం గాదు. ఎక్కడ పాతిపెట్టాడో గూడా తెలియకుండా చేశాడు. ఎందుకంటే ఈ ప్రధానులు, అధికారులు ఆ సమాధి చుట్టే తిరుగుతారు. దాన్ని తెచ్చి ఏదోలాగా సంఘంలో ప్రవేశపెట్టాలని. నేనిలా అంటాను, ఎక్కడ దొరికిందిరా అబ్బాయి మీకు మోషే శరీరం? ఆ సమాధే దొరకట్లేదు, కనబడలేదని రాసాడు గదా! మీకెక్కడ దొరికింది? అసలు ఈరోజు అడ్రెస్ లేకుండా ప్రభు చేసిన వాటిని ఈరోజు సంఘాల్లో బోధిస్తున్నారు. దేవుడు అడ్రెస్ చెప్పినోళ్ళనేమో మర్చిపోయారు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని ఆయన అడ్రెస్ చెప్పాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన అందరూ మర్చిపోయారు. నిర్గమం 2:24. ఆ మోషేతో చేసిన నిబంధన మాత్రం ఇశ్రాయేలుతో చేసిన ఆ ధర్మశాస్త్ర నిబంధన అడ్రెస్ లేకుండా చేస్తే దాన్ని తెచ్చి సంఘాల్లో చెప్తారు. సో, నేనైతే ప్రభువుకి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుడు అడ్రెస్ లేకుండా చేసిన వాటిని
సంఘాలలో బోధించకుండా దేవుడు ఇప్పటికీ అడ్రస్ చెప్తున్న వాటినే మనం అస్తమాటు సంఘాలలో బోధించటం వల్ల మనం సరి అయిన పరిచర్లో ఉన్నాం కాబట్టి ధైర్యంగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:1 ప్రకారం ఇట్టి పరిచర్య పొందినందున మేము అధైర్యపడము అని చెప్పినట్లు, ఈనాటి మన ధైర్యం ఏందంటే ప్రభువు వేటిని అడ్రస్ లేకుండా చేశాడో వాటిని మనము తిరిగి ప్రస్తావించకుండా ఉండగలుగుతున్నాం. అందుని బట్టి ప్రభుకి మన స్తోత్రం చెల్లిద్దాం. ప్రభునందు ప్రియులారా, అపవాదిని, వాని తంత్రాలను, వాని కుయుక్తిని మనం ఎరగకపోతే మనం మోసపోయే వారంగా ఉన్నాం. వాడు ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేశాడు అంటే దాని అర్థం ఏందంటే ఆ రుణపత్రాన్ని యేసుక్రీస్తు ప్రభు ప్రధానుల, అధికారులను నిరాయుధులుగా చేశాడంటే దాని అర్థం ఏందంటే వాడు ఏదైతే ఆయుధంగా వాడుతున్నాడో దానిని ప్రభువు అడ్డము లేకుండా ఎత్తివేశాడు. మీరు కొలస్సీ పత్రిక ఒకసారి ఈరోజు స్టడీ చేయండి. జస్ట్ ఒక మాట నేను చెప్తాను ఇక్కడ. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో సిలువ చేత జయోత్సవము అని చెప్పాడు. సిలువ చేత జయోత్సవము అని చెప్పాడు. దావీదు ఆ తల పట్టుకొని వస్తున్నప్పుడు స్త్రీలందరూ ఏం చేస్తున్నారు? సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అని పాటలు పాడుతున్నారు. సో యూదులకున్న అలవాటు ఏందంటే యుద్ధం జరిగిన తర్వాత ఎవరైతే వీళ్ళు శత్రువులు పడిపోయారో వాళ్ళని వాళ్ళు బాహాటంగా వేడుక కనుపరుస్తారు. దాన్ని జయోత్సవము అంటారు. దానికి ముందేం జరిగిద్దంటే శత్రువు చచ్చిపోతాడు కదా, వాడి తల మీద కాళ్ళు పెట్టిస్తారు. యెహోషువ చేశాడు ఆ పని. దాని తర్వాత ఏం జరిగిద్దంటే కొల్ల సొమ్ము పంచుకుంటారు. యెహోషాపాతు చేశాడు ఆ పని. సో ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించండి. యెహోషువ, యెహోషాపాతు, దావీదు సందర్భాలు పరిశీలించండి. ఫస్ట్ చచ్చిపోయిన శత్రువులందరూ మెడల మీద కాళ్ళు పెడతారు. ఆ తర్వాత కొల్ల సొమ్మంతా వాళ్ళు విభాగించుకుంటారు. యెహోషాపాతు అది జరిగించాడు. తర్వాత దావీదు కాలంలో జయోత్సవం మనకు కనబడుతుంది. ఈరోజు సిలువ జయోత్సవం ఎంతమంది అనుభవిస్తున్నారు? ప్రభువు స్తోత్రం చెల్లిద్దాం. మనం సిలువ జయోత్సవాన్ని అనుభవిస్తాం. సిలువ జయోత్సవము చాలా మందిలో లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రధానులు, అధికారుల పాఠాలలో వారు బందీలైపోయారు. లోకనాథులెంత, ప్రధానులెంత, అధికారులెంత, వారితో మనం యుద్ధం చేస్తున్నాం. కారణం ఏంటంటే మనం పోరాడుతుంది శరీరులతో కాదు, ప్రధానులతోనూ, అధికారులతోనూ అన్నాడు కదా! ఆ ప్రధానులు, అధికారులు నిరాయుధులైపోయారు. వాళ్ళు నిరాయుధులు అయ్యారు అనే సత్యం మనకు తెలియనంత కాలం మనం ఏం చేస్తామంటే ఈ సిలువ జయోత్సవాన్ని మనం అనుభవించలేం. ప్రతి మీటింగ్ ఒక సిలువ జయోత్సవ సభ అవ్వాల. ప్రతి కూడికలో సిలువ జయోత్సవం ఉండాలండి. ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను ఇటీవల నేను చదువుతున్నప్పుడు అందులో ఒక సంగతి ప్రభు ఇలా వ్రాయించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము వచనం 17లో పౌలు గారు ఏమన్నారంటే సిలువ వ్యర్థము కాకూడదు అన్నాడు. సిలువ వ్యర్థం కాకూడదు. సిలువ ఎప్పుడు వ్యర్థమవుతుంది అంటే ఆయన చెప్పిన వివరణలో వాక్చాతుర్యం వల్ల సిలువ వ్యర్థమవుతుందని చెప్పాడు. అయితే సిలువ వ్యర్థం కాకుండా ఉండటం అంటే ఏంటంటే 1:31 ప్రకారం సిలువ వేయబడిన క్రీస్తు ఆయన మన జీవితాల్లో ఇప్పుడు మనకు జ్ఞానముగా, నీతిగా, పరిశుద్ధతగా, విమోచనగా ఉన్నాడు అని అనుభవం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన జీవితాల్లో సిలువ వ్యర్థం కాలేదని అర్థం. నేను చాలా సార్లు ఈ వచనం చదివాను గాని చింతపల్లి వెళ్తున్నప్పుడు నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు ప్రభు ఈ వచనంలోంచి ఇలా మాట్లాడాడు. సిలువ వ్యర్థం కాలేదంటే అర్థమైందంటే సిలువ వల్ల వచ్చిన ఈ 4 అనుభవాలు మనం అనుభవించటమే. ఇది సిలువ జయోత్సవంలో మనం ఈరోజు అనుభవిస్తున్న 4 అద్భుతమైన అనుభవాలు. చూడండి, వాళ్ళేమో దినములు, మాసములు, సంవత్సరాలు, ఉత్సవాల్లో ఉన్నారు. మనమేమో ఆయనే మన జ్ఞానం, ఆయనే మన నీతి, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన విమోచనలో ఉన్నాం. కాబట్టి వాళ్ళ ఉత్సవాలు వేరు, మన ఉత్సవాలు వేరు. వారు దినాలు ఆచరించుకుంటున్నారు. మనము క్రీస్తును మనమందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 118వ కీర్తనలో చెప్పినట్లుగా
ఉత్సవ బలి పశువును బలిపీఠపు కొమ్ములకు కట్టుడే అన్నాడు. ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము అన్నాడు. సో, మన పండుగ యేసుక్రీస్తు ప్రభువును మధ్యలో పెట్టుకొని మనం అందరం పండుగ చేసుకుంటున్నాం. వాళ్ళ పండుగలో దినాలే పండుగలాలు. పందలపారులో సెకండ్ మెసేజ్ మీరు అందరూ మిస్ అయిపోయారు. ఎందుకంటే అక్కడ నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం. కానీ ఆ వర్తమానం మేము వాస్తవంగా గంతులేసి తిన్నామన్నమాట. ఎందుకంటే వండర్‌ఫుల్ రివల్యూషన్ అన్నమాట అది. నేను చాలా ఆనందించాను. వీలైతే ఆ మెసేజ్ వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. తప్పకుండా వినండి. సో, ఆ రోజు దీపావళి అన్నమాట. సో, ప్రజలందరూ గూడా ఒక రోజొస్తే ఆ రోజులో ఆనందిస్తున్నారు కానీ, మన జీవితంలో రోజులను బట్టి ఆనందం గాదు, ప్రభువుని బట్టి ఆనందం ఇచ్చాడు. కాబట్టి మీరందరూ ఈ సిలువ జయోత్సవాన్ని అనుభవించండి. ఎటువంటి పిరికితనాలు మీలో ఉండకుండా చూసుకోండి. దేనికి భయపడొద్దు. ఎందుకంటే, మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ప్రధానులను, అధికారులను ఆయన నిరాయుధులుగా చేశాడు. కాబట్టి అపవాది నశించాడు. వాడి తల పగిలింది. వాడి తోక గూడా మనల్నేమి చేయలేదు. కాబట్టి ఈ దినాలన్నీ మీరు ఉత్సహించండి, సంతోషించండి. ఇక వాటికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫరో ఎదుట మోషే చేసిన సూచక్రియలు చేసిన మోషే వంటి ప్రవక్త ఇంకొకడు అప్పటి వరకు పుట్టలేదు. ఇది ఎందుకు రాశాడంటే, ఈవెన్ మన మోషే అంత గొప్పవాడైనా కూడా, మన మోషే కంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అంత గొప్పవాడైనా కూడా, ఈరోజు మనం ఇంకా ఫరో నీడకు భయపడితే ఎలాగా? ఫరో మన మీద నుంచి తొలగించబడ్డాడు. ఫరో నీడ గూడా మన మీద ఉండకూడదు. ఎందుకంటే ఫరోను దేవుడు మోషే ముందు ఆయన సిగ్గుపడేటట్లు చేశాడు. వాస్తవంగా ఫరో రాజు గదా! కానీ మోషే వచ్చి ఏమనేవాడంటే, దేవుడు ఈ ప్రజలను పంపించామంటున్నాడండి అనేవాడు. అసలు ఈ మోషే ఎంతటోడు అనుకున్నాడు. కానీ ఆ మోషే సూచక్రియలు చేస్తున్నప్పుడు దేవుడు మోషేను ఫరో ఎదుట ఆయన గొప్పవాడుగా, గౌరవం పొందదగిన వ్యక్తిగా చేశాడు. అందుకనే యెహోషువ 4:14 అన్నాడు, మోషేకు ప్రజలు గౌరవం ఇచ్చినట్లు అన్నాడు. కాబట్టి మోషేకు చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది. మీరు చదువుతారు గదా! లూకా 1:1 ఘనత వహించిన థియోఫిలస్ అని. అంటే ఘనత రాజ్యాలు మాత్రమే ప్రభువు గూడా ఘనత ఇస్తాడు. మోషేకి అంత ఘనత ఇచ్చాడు. కాబట్టి ఆలోచన చేద్దాం. ఫరోకి ఎవరు భయపడొద్దు. ఎందుకంటే ఇప్పుడు గూడా కొంతమంది కల్లో నిద్రపోతున్నప్పుడు ఏం గుర్తొచ్చిద్దంటే, "ఏనాటి పని ఆనాడే చేయండి" అంటాడు ఫరో. అదే ఇనపడిద్దనమాట. అరే! నాకు చాలా పనులున్నాయి. ఈ వర్కులు ఎప్పుడవుతాయో, అదెప్పుడు ముగించబడిద్దో, ఇదెప్పుడు చేయాలో. అంటే అదంతా ఫరో మాటలన్నమాట. ఫరో మాటలు మీకొద్దు. ప్రభు ఇలా జెప్పాడు. "నా కుడి వైపున కూర్చుండు. నా కుడి పార్శ్వమున కూర్చుండండి" అన్నాడు. మన ప్రభు కూర్చోమన్నాడు. రిలాక్స్ అవ్వండి అన్నాడు. ఫరో ఏమన్నాడంటే, "ఏనాటి పని ఆనాడు చేయండి. ఇటుకల పని ముగించండి. నేను గడ్డివ్వను" అని అన్నాడు. కానీ మన ప్రభు అన్నాడు, "జీవానికి భక్తి కావాల్సిన వాటినన్నిటిని ఇస్తాను. కూర్చో" అని జెప్పాడు. వాడేమో ఇటుకలు చేయమంటాడు. గడ్డివ్వనంటాడు. మన ప్రభు ఏమంటాడు? "నేను ముగించాను. నీకు కావాల్సినవి నేనిస్తా కూర్చో" అంటాడు. కాబట్టి మన ప్రభు మనల్ని కర్రతో కొట్టేవాడు కాదు. ఫరో నాయకుల్ని కర్రతో కొట్టాడు. మన ప్రభు అయితే మనల్ని పోషిస్తున్న నాయకుడు. పోషిస్తున్న నాయకుడు. ఆయన మన కాపరి, పచ్చిక గల చోట్ల ఆయన మనలను కరుణించేస్తున్నాడు. 23వ కీర్తన మొదటి వచనం. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించును గాక. ప్రభువుకు మనం అందరం స్తోత్రాలు చెల్లిద్దాం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం సిలువ జయోత్సవంతో మనం ముగించుకుంటున్నాం. రేపు ఉదయకాలం అంటే సోమవారం మనం యెహోషువ గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. ప్రభు మనతో ఇంకా తేటగా, స్పష్టంగా, ఇంకా వెలుగులో మాట్లాడబోతున్నాడని నిరీక్షిద్దాం. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు ద్వితీయోపదేశ కాండము చివరి అధ్యాయం ద్వారా చాలా చక్కటి శ్రేష్టమైన వర్తమానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడారు. మరి మోషే గారు దేవుడు చెప్పినట్లుగా ఆజ్ఞాపించిన రీతిగా మరి అన్ని కూడా చేసి ఆయన మరి మృతి పొందిన తర్వాత మరి ఆయన పాతి పెట్టబడి ఆయన సమాధి ఎక్కడ ఉందో కూడా ఈ రోజున మరి కనిపించకుండా ఉందన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ మరి మోషే అనగా కొత్త నిబంధన ప్రకారం చూసినప్పుడు ధర్మశాస్త్రాన్ని సూచిస్తుందని అపవాది ఆయన యొక్క శరీరాన్ని గురించి తర్కిస్తున్నట్టుగా మరి ఈ రోజున కూడా సంఘాల్లో మరి
అపవాది కుయుక్తి ద్వారా ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారు యొక్క శిలువ యాగం ద్వారా మరి ఆయన మరణం ద్వారా అపవాది యొక్క తలను చితకొట్టి మరి అపవాది యొక్క బలాన్ని కూడా మరి ఆయన మొత్తాన్ని కూడా నశింపు చేసినప్పుడు తిరిగి మరి వాడు ఆ తోక ద్వారా ఈ యొక్క సంఘాల్లో మరి ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టి మరి అందరూ కూడా మరణ భయం కలిగించి వాడు ఎలాగైతే నిర్జీవ క్రియలను చేయించేలాగా ఎలా చేస్తున్నాడో చాలా స్పష్టంగా ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడారు. కాబట్టి మరి కలిపి చెరుపడి పరిచర్య ద్వారా మరి సువార్త ఎలా అడ్డగించబడుతుందో, ఎప్పుడైతే నీతికరమైన పరిచర్య ప్రకటించబడితే సువార్త ఎలా ఫలిస్తుందో, ఎలా వ్యాప్తి చెందుతుందో, ఎలా పరిగెడుతుందో కూడా మరి చాలా స్పష్టంగా ఈ యొక్క వర్తమానం నేర్చుకున్నాం. అలాగే విశ్వాసం మూలంగా జీవిస్తే దేవుని యొక్క శక్తి చేత కాపాడబడతాం అన్న విషయాన్ని కూడా మరి ఈ యొక్క వర్తమానం ద్వారా నేర్చుకున్నాం. అలాగే మరి ఈ రోజున మనం అపవాది యొక్క కుయుక్తులకి మనం అందరం జడవలసిన కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం ద్వారా వాడి తలకు చితకబట్టబడింది, వాడు నశింపు చేశారు ప్రభు. కాబట్టి ఈ రోజున మనం ప్రతిదినం కూడా మరి జయోత్సాహంతో మరి ఆనందించి సంతోషించవలసిన దినాలు. మనం దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు అనే ఆదరణ కలిగించే వర్తమానం ద్వారా ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడారు. కాబట్టి చక్కని శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులు కూడి పక్షంగా ప్రభు 4 వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కూడికలో ప్రార్థన చేసి కీర్తనలు పాడి వాక్యం చదివి సహకరించి వాక్య సాధన ప్రార్థించిన ప్రియులకు ప్రభు 4 వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి చివరి వరకు కూడా ఇప్పటి వరకు ఈ యొక్క ద్వితీయోపదేశ ఖండాన్ని చక్కగా మరి చాలా విలువైన వర్తమానాల ద్వారా మనతో మాట్లాడారు. మరి రేపు ఉదయకాలం మందు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం నుంచి మరి ధ్యానం చేసుకుందాం. ఈ రోజు జరగబోయే పరిచయ నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. ఉదయకాలం మంది దేవుని సేవకులు కిరణ్ గారి యొక్క తాతయ్య గారి యొక్క ఆదరణ కూడికలో ఉదయకాలం మరి 10 గంటలకు వర్తమానం అందిస్తారు. తిరిగి 11:30 ప్రాంతంలో తిరిగి మళ్ళీ ఎర్రపోతవరంలో మరి వర్తమానం అందించాలి. మధ్యాహ్నం సాయంత్రం కూడా ఎర్రపోతరం మందిరంలో మరి ఆ యొక్క ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. కాబట్టి ఆ సమీపంలో ఉన్నవారు అందరూ కూడా మరి చేరి రావాలని మీ అందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కాబట్టి జరగబోయే పరిచయాల నిమిత్తం ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థనతో ఈ కూడికను ముగింపు చేసుకుందాం. అలాగే ఇప్పటివరకు ఆసక్తి వర్తమానం ప్రియులు కూడా ప్రభు 4 వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన ప్రియులు చింతల నరేష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. తణుకు ప్రాంతం నుంచి మనతో సావాసం చేస్తున్న చింతల నరేష్ గారు. అనంతరం మనం కూడికను ముగింపు చేసుకుందాం. నరేష్ గారు వందనాలండి. వందనాలు. పరిశుద్ధుని మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలపు వేళ నాయన పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా మీ దాసుని ద్వారా నాయన మీరు మాకు అందించిన శ్రేష్టమైనటువంటి నాయన వర్తమానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విశ్వసించు ప్రతివానికి నీతి కలిగినట్లు క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క సమాప్తి అనే లేఖన భాగాన్ని నాయన జ్ఞాపకం చేసినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మోషే ధర్మశాస్త్రం అపవాది యొక్క బలమని, వాడి బలాన్ని మా ప్రభు అయిన యేసుక్రీస్తు మరణం ద్వారా నాయన నశింపజేసినందుకు నాయన మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి మేము నాయన పాప ప్రభుత్వం నుండి నాయన విమోచింపబడ్డాం. పాప ప్రభుత్వం నుండి నాయన విమోచింపబడినటువంటి మేము నాయన ధర్మశాస్త్రం యొక్క ప్రభుత్వం నుండి విడిపించబడ్డామనే సత్యాన్ని నాయన చాలా స్పష్టంగా నాయన మీరు మాతో మాట్లాడేందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు మరణము ద్వారా వాడి యొక్క తలను అనగా అపవాది యొక్క తలను ధర్మశాస్త్రాన్ని నాయన చితకగొట్టినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన నీతికి కారణమైన పరిచర్యను నాయన మీరు విస్తరింపజేస్తున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వ్యాపింపజేస్తున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఎంతగా మేము మా ప్రధాన యాజకుని యొక్క పరిచర్యను అనుభవిస్తూ నాయన కృపను పొందుకుంటూ జీవిస్తామో అంతగా నాయన మేము ఈ లోకంలో సువార్తగా ఫలిస్తామన్న సత్యాన్ని కూడా మీ దాసుని ద్వారా నాయన మాతో స్పష్టంగా మాట్లాడినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ప్రస్తుత దినాలలో నాయన దాసిని దాని కుమారుని యొక్క పరిచర్యను నాయన మరణ కారణమగు పరిచర్యను మీరు నాయన కనుమరుగు చేస్తూ నీతికి కారణమైన పరిచర్యను నాయన అనేక ప్రాంతాలలో నాయన విస్తరింపజేస్తున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన శిలువ చేత జయోత్సవ చేత నాయన మమ్మల్ని ఊరేగింపజేస్తున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ప్రధానులను నాయన అధికారులను
నిరాయుధులుగా చేసిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ శ్రేష్టమైనటువంటి నాయన తలంపుల ద్వారా మమ్మల్ని తృప్తిపరిచినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన నిన్నటి దినం నాయన మరి ఏజెన్సీ ప్రాంతంలో నాయన మీ దాసులను మీ కుమారులను వాడుకుని మీరు జరిగించిన పరిచయం అంతటిని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే రాత్రికాలం నాయన ఈ దినం కూడా నాయన ఎర్రపోతవరం ప్రాంతంలో నాయన మీ దాసుని నాయన వాడుకుంటూ మీరు అందిస్తున్నటువంటి నాయన శ్రేష్టమైనటువంటి వర్తమాన సందేశాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నాయన అనేక మందిని చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపిస్తున్నారు. నాయన రక్షించబడినటువంటి వారిని నాయన విశ్వాస విషయంలో నాయన సంపూర్ణులుగా అనగా నాయన రక్షణ నిశ్చయిత కలిగించేటటువంటి నాయన వర్తమాన సందేశాలు నాయన మీరు అందిస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మరింత ఎక్కువగా నాయన రాబోయే దినాలలో నాయన అనేక మంది సేవకులను ఆయన మీరు లేవనెత్తబోతున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పరిచర్య అంతటిని కూడా నాయన మీ కృప ద్వారా నడిపిస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ నాయన అలాగే ఈ కుడికను నడిపిస్తున్నటువంటి నాయన మీ దాసుడు మీ కుమారుడు సత్యనారాయణను కూడా నాయన మీ ఆత్మ నడిపింపు చేత నడిపిస్తూ నాయన క్రమంగా జరగడానికి మీ కృప ద్వారా నడిపిస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వినయముతో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు చింతల నరేష్ గారికి, అలాగే ఇప్పటి వరకు ఆసక్తిగా వర్తమానాన్ని ప్రియులకు వందనాలు. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న అంతరం ఈ కూడికి ముగించబడుతుంది. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. వందనాలండి. వాక్యాన్ని అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. వందనాలండి. అందరికి వందనాలు.